నేను మళ్ళీ ఫస్ట్ వచ్చిన. ఓ బాటసారి ఇది జీవిత రహదారి. వెల్కమ్ టు బాటసారి బాను. ఈరోజు కూడా ఏందో నాకు తెలియదు, హర్షగడ్ ఎటో తీసుకుపోతుండో, అడిగినా చెప్తలేడు ఏడికనేది. ప్రస్తుతానికైతే యశ్వంత్ అనేది పిక్ చేసుకుందాం అని చెప్పేసి వాని ఆఫీస్కి వచ్చినాము. సో అది పాయింట్. ఏడికి వెళ్తున్నాం అనేది ఇంకా తెలియదు, యశ్వంత్ గడే చెప్పాలి. ఇంకా వాడు వచ్చిన తర్వాత ఎటో డిసైడ్ అయిపోతాము. అది పక్కిగాడు ఇంకో ఇప్పుడు బయటికి వచ్చిండు. నాకు ఎప్పుడు 3:10కి బయటికి వస్తా అని చెప్పిండు. ఆల్రెడీ ఇక్కడ 3:20. ఎప్పుడు వస్తా అన్నావు? ఎప్పుడు? ఎగ్జాక్ట్ 3:30 స్టార్ట్ అయింది. సో బాగా కష్టపడితే ఏదో బొక్కల మ్యాప్ పెట్టినాము. చాలా టైం లోపలికి వెళ్ళి ఏదో కంట్రీ సైడ్కి వెళ్ళి పట్టుకొని వస్తే ఒక మినిమం హాఫ్ అన్ అవర్లో వస్తాం అనుకునేటోళ్ళం. ఒక 50 మినిట్స్ అయింది వచ్చాము. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. ఈ ఏరియా అయితే బాగానే, ఈ బొక్కలు ఏది ఉంటుందని అనుకున్నాం. కంట్రీ సైడ్ లా ఉండే కానీ బాగా రష్ ఉంది ఇక్కడ. మీ పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ జస్ట్ ఇది ఒక్కటే లేదనుకుంటా రేసింగ్, చాలా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినాక చెప్తాము ఏంది అనేది. ఎంతసేపు ఉంటుంది ఒక లాభ? సో ఇప్పుడే ట్రాక్ అదంతా చూసినాము. చాలా కాస్ట్లీ ఉంది. లైక్ ఒక్క ల్యాప్ అయితే $23. ల్యాప్ అంటే ఐ మీన్ లైక్ రేసెస్ లాగా ఉంది, టైం లాగా ఉంది. ఒక్క ల్యాప్ వచ్చేసి టైం పరంగా ఉంది కానీ మేము రేసెస్ లాగా తీసుకున్నాము. ఒక్క రేస్కి పర్ పర్సన్ వచ్చేసి లైక్ $27. ఒకవేళ మీకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ ఒక లిస్ట్ అప్డేట్ చేశా కదా, ఇదన్నమాట. సో మేము 3 రేసెస్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి లైక్ $69 కడుతున్నాము. ఒక్క రేస్కి $23 కడుతున్నట్టు లెక్క. అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము, ఎందుకంటే ఇండియాలో క్రేజీ ఉంటుంది మనకు ఓపెన్ దాంట్లో. ఇదైతే చాలా మొత్తం క్లోజ్డ్ ఉంది. ఇందాక ఒక వీడియో అటాచ్ చేశాను కదా, చాలా క్లోజ్డ్ ఉంది. సో హర్ష పడేయాలి. మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇండియాలో చేసేసి ఇక్కడ మస్తు మిస్ అవుతుందండి. చూసుకుందాం ఇండియాలో తర్వాత మాట్లాడుకుందాం. చూసుకుందాం ఇండియాలో బయట చేసినాం కానీ ఇది ఇండోర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐసీ ఇంజన్స్ కాదు, మొత్తం ఎలక్ట్రికల్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. సో బయటకు వచ్చినాక డాషింగ్ కార్స్ నడుపుతుండే ఫస్ట్ టైం. డాషింగ్ కార్స్ నడుపుతుండే అన్న. డైరెక్ట్ ఇప్పుడు ట్రాక్లోకి వచ్చిండు, చూడాలి ఏమవుతుందో. రన్వేకి వచ్చాను సారీ. సో ఇప్పుడే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసినాము. లైక్ అన్ని సైన్ చేసి సేఫ్టీ పరంగా అవన్నీ చూసి. సో ఇది టికెట్ మీకు కనిపిస్తుందో లేదో. సో మొత్తం 3 డ్యూరేషన్ 7 minutes అంట ఒక్క రేస్ వచ్చేసి. సో ప్రాబబ్లీ 21 minutes ఉంటాము మేము ట్రాక్ పైన. దానికి మేము పే చేసేది $69. ట్యాక్స్ ఏమైనా పడ్డదా? మొత్తం కలిపి 207 అయింది. 3 ఉంటాయా? లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ ఇచ్చారు సపరేట్గా. మన నేమ్స్ అక్కడ అండ్ మా నేమ్స్ కూడా అక్కడ వచ్చేసినాయి ఆల్రెడీ. కనిపిస్తుందో లేదో, కింద కూడా వచ్చిందా? ఫస్ట్ నాకే ఉంటుంది. సో ఇప్పుడే 2 ల్యాపులు అంటే ఐ మీన్ లైక్ 2 రేసెస్ చేసినాము. ఎట్లుంది? అమేజింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. హర్ష గుడ్. చాలా లాంగ్ తర్వాత చేస్తున్నా, బాగానే ఉంది. చేతులన్నీ పెయిన్ వస్తుంది కానీ క్రేజీ స్టఫ్ ఉంది. లైక్ ఇంకా తొక్కేటప్పుడు అసలు మస్తు ఉంది. ఎస్పెషల్లీ భయ్యా టర్నింగ్లో డ్రిఫ్ట్ కొడుతుంటే క్రేజీ ఉంది అసలు. గోపన్నా నీ మాస్టర్ కార్ కొడదాం అనుకున్నాను, కట్టాల్సి వస్తుంది అన్న. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఫస్ట్ రేస్లో ఏమైంది అని అంటే గుద్ది పడేసినాము ఒకరినొకరము.
నాకు ఇక్కడ స్టీరింగ్ తగిలింది, నొప్పి వస్తుంది, అండ్ ఇక్కడ కాలుకు కూడా తగిలింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు క్రాష్ చేయకండి. మెల్లగైనా పర్వాలేదు కానీ మెల్లగా వెళ్ళండి. వేసి గుద్దుదాము అట్లని ఆ థాట్ మాత్రం పెట్టుకోకండి. ఎవడన్నా అడ్డం ఉన్నా కానీ స్లో చేసుకొని కానీ గుద్దడు మాత్రం గుద్దకండి. మాకు ప్రొటెక్షన్గా ఇది ఒకటి ఇచ్చారు, ఇది నెక్ ప్రొటెక్షన్ ఇదొకటి, అండ్ ఇక్కడ హెల్మెట్స్ ఇచ్చారు మాకు. వీళ్ళకి అంటే లైక్ ఎవరి సైజెస్కి తగినట్టు వాళ్ళకి ఆ సైజెస్ హెల్మెట్స్ ఉన్నాయి అక్కడ. సో అది ఫస్ట్ రేస్లో హర్ష ఫస్ట్, సెకండ్ యశ్వంత్, థర్డ్ నేను వచ్చిన. నెక్స్ట్ ల్యాప్లో నేను ఫస్ట్ వచ్చిన, నెక్స్ట్ హర్ష, నెక్స్ట్ యశ్వంత్ వచ్చిండు. సో నాకు తెలిసి ఈ రేస్లో మన యశ్వంత్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొడదాం, చూడాలి. ఏమంటావు హర్ష, కొడతాడా వీడు ఇప్పుడన్నా? కాదు బ్రో, నాకు ముందెళ్తుంటే రేసింగ్ ఫీలింగ్ రావట్లేదు. సో నేను అందుకే మీ వెనకాల వస్తున్నా. సో కొంచెం కనిపిస్తారు కదా మీరు, అప్పుడు రేసింగ్ ఫీలింగ్ వస్తుంది. నువ్వు మనుషుల హృదయాలను గెలుస్తున్నావు కదా. అది మనుషుల హృదయాలను గెలుస్తుందంట. ఎవరెవరు గెలుచుకున్నారో వీని హృదయాన్ని కింద కమెంట్ చేయండి, చూస్తే ఎంతమంది గెలుచుకున్నారో. ఓకే దెన్ నెక్స్ట్ ఇంకో థర్డ్ ల్యాప్ ఉంది, కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఆగినాము. లాస్ట్ ల్యాప్ ఇది. ఇంకా రఫ్లీ లైక్ ఒక్క రేస్ వచ్చేసి మేము లైక్ 7-8 మినిట్స్లో కొట్టేస్తున్నాము. 7 minutes. 7 minutes అయినట్టు లేదు కదా. సో ఇప్పుడే థర్డ్ ల్యాప్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. చూసుకుందాం. ఇండియాలో వీడు కొడుతూ నేను మళ్ళీ ఫస్ట్ వచ్చిన. వీడు ఏం చెప్తుండంటే నేను అడ్డం వచ్చిన అంటే అందుకు పోయిందంట. నేనే రివర్స్ కాదు మరి, గుద్దుకున్నప్పుడు ఏం చేయాలి మరి? One second fast no. That's a lot in terms of racing. నెక్స్ట్ టైం చూసుకున్నాం. రేజర్ బోల్తే నాకు వాడెవడు వచ్చాడు, ఆడు తీసుకొచ్చి స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే ఇట్లా వెళ్ళిపోలేదా, వాడు అడ్డం పెడుతున్నాడు. ఆడు ఫాస్ట్ వెళ్ళంటే పక్కన వెళ్ళని. నాకు లాస్ట్ లా కేసు వచ్చింది భయ్యా. అవునా? కాదు హర్ష, నాకేమైంది తెలుసా, ఎవరో వీళ్ళల్లో ఏమైంది తెలుసా, ఒకడు వచ్చిండు నన్ను సైడ్ నూపుతుండు, నేను ఆగలే, నేను నూపుకుంటా నేనే అనుకుంటాను. నువ్వు కాదు వాళ్ళు, నువ్వుకే నవ్వుగా వాడు వదులుతుండు, ఆల్రెడీ అక్కడ వదులుతుండు, డోంట్ క్రాష్ అది అని అంటుండు. అయినా నేను దప్ప కొట్టుకుంటూ వచ్చిన వాడు ఆగిపోయిండు. అంటే ఇద్దరిలో ముగ్గురిని ఓవర్టేక్ చేసా పాపం. కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది గేమ్. ఫస్ట్ లో అంత అనిపించలేదు, ఇప్పుడు గుంజుతుంటే అసలు క్రేజీ. ఆ ఓవర్టేక్ వాడిని ఓవర్టేక్ చేసి లాక్ ఓపెన్ ఉంది, ఫస్ట్ సామాన్ తీసేసుకోండి. లాక్ ఓపెన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఏమన్నా వాల్యుబుల్స్ అవి ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ అలౌ చేయరు. ఇక్కడ లైక్ లాకింగ్ సిస్టమ్ ఉంది. సో దీనికి సపరేట్ ఛార్జ్ అయితే చెయ్యరు, మన ఓన్ లాక్ మనం పెట్టుకోవచ్చు అండ్ అక్కడ పెట్టేసుకోవడమే అంతే అది. అండ్ మావన్నీ లైక్ ఇచ్చేస్తున్నాము. మాకు ఇది ఇచ్చారు, ఇది ఒకటి కవర్ చేసుకోవడానికి హెల్మెట్ చెమట కోసం అని చెప్పి ఇది ఇచ్చారు, అండ్ ఒక హెల్మెట్ ఇది. సో ఇవి రిటర్న్ చేసేస్తున్నాము ఇప్పుడు. ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలని. యశ్వంత్ గారికి ఇంకా డైజెస్ట్ అయితే లేదు నేను ఫస్ట్ వచ్చినా అని చెప్పి. గేమ్ ఈజ్ గేమ్, బొక్క ఈజ్ బొక్క అనుకుంటే ఏదో కథలు పడుతున్నాడు. సెకండ్ దానికి కూడా వచ్చిండు, ఫస్ట్ వాడు ఎవడో చూసుకుందాం అన్నాడు. సో ఒకసారి చూపిస్తా రేస్ ఎట్లా అవుతుంది ఏంది అనేది. ఇవన్నీ లైక్ సిరీస్ ఆఫ్ ట్రక్స్, ఐ మీన్ లైక్ కార్ట్స్ అండ్ ఛార్జింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే లైక్ మొత్తం మంచి రేసింగ్ అవుతుంది. ఇక్కడ కూర్చోవచ్చు, కావాలంటే షూట్ చేసుకోవచ్చు. ఇది ట్రాక్ క్రేజీ ఉంది. మళ్ళీ వస్తాం మేము, అది పాయింట్. వెళ్దామా? పర్సు ఫస్ట్ వచ్చిన భాను బ్రో ఆఫ్టర్ మ్యాథ్. చాలా జాగ్రత్తగా ఉండండి, మనోళ్ళే కదా, డాషింగ్ కార్స్ లెక్క ఆడదాము అదే. సో యాక్చువల్గా మాకు లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే లైక్ హ్యామర్ విసిరేసేవి అట్లా, అండ్ రాక్ క్లైంబింగ్ అట్లా చాలా ఉన్నాయి. యాక్స్ త్రో, యా సారీ మిస్టర్ యశ్వంత్. సో ఏంటంటే జరా టైం అయిపోతుంది, ఎందుకంటే మేము గుడికి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. పోవాలని ప్లాన్ లేకుండే, కానీ మా అయ్య సావగుడుతుండే టెంపుల్కి వెళ్ళు అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి. అయ్యా అంటే తెలుసా నీకు? మోస్ట్ రెస్పెక్టబుల్ ఫుడ్. ఎప్పుడైనా తెలుగు లెటర్స్ రాసినావా? అయ్యా అని మొదలు పెడతావు, అమ్మ అని మొదలు పెడతాం. సో అందరూ అవును, ఇట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. అయ్యా అంటే అది పెద్ద అదేం కాదు,
అయ్యా అనేది టిపికల్ మంచి వర్డ్. ఎందుకు అని అంటే నాకు ఇప్పటికీ గుర్తు, నేను లైక్ ఎస్ఎస్సి చదివేటప్పుడు లెటర్స్లో కూడా అయ్యా అంటే సార్, మోస్ట్ రెస్పెక్టబుల్ వర్డ్. ఏ వద్దు, నేను అడతా అలా అట్లా కథలు బాగా ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నారు ఈ మధ్య నాతోనా. ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది కదా, నాకు కూడా ఒక టైం వస్తుంది. అలాని కూడా ఎథికల్ హ్యాకింగ్. చెప్పు అయ్యా అంటే ఏంది చెప్పు ఫస్ట్. నువ్వు అయ్యా అంటే ఏంది చెప్పు. నాన్నగారు కాదు, అయ్యా అంటే సార్. అందుకే పెద్దవాళ్ళ శిక్షలు చదవాలి, అర్థమైందా? సరేలే పాటలు పెట్టు. పాటలు ఏముంది, ఏం చేస్తున్నావు? న్యూట్రల్ వేసి గట్టి గుంజుతుండు కార్ని హీరో. అవి వేడి చేస్తున్నా భయ్యా ఇంజన్. మా అందరికంటే ముందు ఇంకే వచ్చింది లైసెన్స్, మళ్ళా యుఎస్ లైసెన్స్. కానీ మస్తు ఎంజాయ్ చేసినాము. సరే మేము గుడికి అయితే వెళ్తున్నాం, శివాలయానికి, టెంపుల్ కి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. బాస్టన్ కదా హర్షాది? సో అటు పోయి అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాము. ఆకలి అయితే మస్తు అవుతుంది, చూస్తాం మధ్యలో ఇక్కడ తింటే తింటాం. గుడికి వెళ్ళినాము లోపలికి, బాగానే ఉండే. లైక్ 1.5 hours అట్లా టైం స్పెండ్ చేసినాం. హారతి అవన్నీ ఇచ్చిండ్రు. అండ్ మేము కూడా పార్టిసిపేట్ చేసినాము ఆ యాక్టివిటీస్లో. అండ్ ప్రసాదం బాగుంది. ఇంకా ఈరోజు ఇంతనే. ఓకే దెన్ బాయ్.